హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రై, బంగాళదుంప ఫ్రై అనమాట. పొటాటో ఫ్రై ఎవరికి రాదులే అనుకోకండి. నేను చేసినట్టు ఈ సింపుల్ డిప్స్తో చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. చూసారా, చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో. ఇది సైడ్ డిష్గా, మెయిన్ డిష్గా, ఎలా అయినా చపాతీ, దోశ, రైస్, దేంట్లోకైనా బాగుంటుంది అనమాట. చేయడం కూడా చాలా చాలా ఈజీ. సో మీకు ప్రాసెస్ చూపించేస్తాను రండి. సో దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. దీంట్లో ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు వేసేసుకుని వీటిని చక్కగా దూరగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అలా ఒక 1-2 మినిట్స్ కలిపితే అలాగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లిపాయలు దంచుకున్నాయి, ఒక 3-4 మిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి కారం అంతా వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి నుంచే వస్తుంది, మనం ఎక్కడ కారం వాడం. ఇక్కడ ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా సీరుకుల కింద కట్ చేసుకున్నది, ఒక 3 గ్రీన్ చిల్లీస్ కొంచెం కారంగా ఉన్నాయన్నమాట, ఒక 3 చక్కగా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుతూ అలా ఫ్రై చేసుకుంటే కొంచెం ట్రాన్స్లూసెంట్ అయితే సరిపోతుందన్నమాట ఆనియన్స్. సో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి, చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. సో దీంట్లోకి ఇప్పుడు నేను 1/2 కిలో పొటాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, చక్కగా ఇలాగా సన్నగా మీడియంగా ఈ షేప్లో అయితే కట్ చేసేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. కట్ చేసుకుని వాష్ చేసుకుని నీళ్ళన్నీ వడగట్టుకుని వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు, మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇవన్నిటిని ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలు అందరు ఇష్టంగా తింటారు. సో పిల్లలకి అయితే కొంచెం పచ్చిమిర్చి లేదా ఎండుమిరపకాయలని తగ్గించి వేసుకోండి. సో చాలా ఎమ్మీగా ఉంటుంది. నేను ఇక్కడ ఏం మసాలా పౌడర్లు గట్రా ఏం వేయను. సో వీటిలన్నింటినీ చక్కగా కలిపేసుకుని వీటిని లిడ్ ప్లేటి మనము మగ్గించుకోవడం అంతే. చూసారా, మీకు ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది. నేను ఒక ఆనియన్ యూస్ చేశాను 1/2 కిలో పొటాటోకి. ఇప్పుడు చూడండి, లిడ్ క్లోజ్ చేసి ఇలాగ వాటర్ పోసుకుంటే ఏంటంటే మాడకుండా ఉంటాయన్నమాట ఫ్రై గట్ట. ఈ వాటర్ ఒక్కొక్క డ్రాప్ ఆవిరి కింద పడి ఆ ఆవిరితో చక్కగా మగ్గిపోతుంది. చూసారా, ఇలాగా ఒక 3 to 4 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా తీసి చూస్తే చక్కగా మగ్గిపోయింది. అసలు ఉప్పు గట్ట అన్నీ చెక్ చేసేసుకుని ఈ స్టేజ్లో మీకు ఉప్పు గట్ట ఏమైనా పడుతుందంటే వేసేసుకోవడమే. చూసారా, మాడకుండా చక్కగా మగ్గిపోయింది. సో నాకైతే పర్ఫెక్ట్గా మగ్గిపోయింది, సాల్ట్ అన్నీ సరిపోయాయి అనమాట. ఇప్పుడు నేను ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను. కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. నేనైతే ఈరోజు మా ఇంట్లో చింతపండు చారు కాసాను. సో దానికి కాంబినేషన్గా ఈ పొటాటో ఫ్రై చేశాను అనమాట. సో అందరికీ చాలా చాలా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరే, లంచ్ బాక్స్లోకి అన్నిటిలోకి చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో అయిపోయింది, పొడి పొడిగా మన పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.